తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్ 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. రుణమాఫీ కాని రైతులంతా కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, ప్రజా వ్యతిరేక చర్యల పట్ల ఆయన దుమ్మెత్తిపోశారు. వచ్చే దసరా దీపావళి పండుగల్లోగా గనక రుణమాఫీ చేయకపోతే రాష్ట్రంలోని రైతులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడానికి రాక తప్పదని చెప్పి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇక నంగునూరు మండల కేంద్రంలోనే జరిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించి ఆయనను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఇదే జిల్లాలో మరో ముఖ్యమైన వార్త, చేరియాలలో జరిగినటువంటి మరో కార్యక్రమంలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం మరొకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మధ్య పరస్పర గొడవలు జరిగాయి. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రెచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడికి ఉపక్రమించారు. మరోసారి ఈ ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టడంతో సద్దుమరిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇక మరో ముఖ్యమైన వార్త, సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు సంబంధించిన పంచాయతీ కార్యదర్శి షకీల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఒక వ్యక్తి వద్ద 25,000 రూపాయలు డిమాండ్ చేసి 7,000 రూపాయలకు ఒప్పందం కురుచుకొని 5,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక మరో ముఖ్యమైన వార్త, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్ బీబీఆర్ఐటీ కళాశాలకు సంబంధించిన 2 బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక ఆటోను తప్పించబోయి ఈ 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక బస్సుకు సంబంధించిన డ్రైవర్ మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్నటువంటి 10 మంది విద్యార్థులు తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. ఇక మరో ముఖ్యమైన వార్త, మెదక్ చర్చి ఏదైతే ఉందో అది ఆసియాలోని అతిపెద్ద చర్చు. ఈ చర్చి ప్రారంభించి సిఎస్ఐ చర్చి ప్రారంభించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో వేలాది మంది చర్చికి వచ్చి ప్రార్థనలు చేశారు, ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన కోదాడ పక్కన ఉన్నటువంటి మునగాల మండలం మాధవరం వద్ద ఒక్కసారిగా టాటా ఏసీ వాహనం అదుపు తప్పి టైరు పగిలిపోయి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి మరణించాడు. అక్కడికక్కడికే మరొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా కోదాడ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ట్రాన్స్ఫారం కోసం ఒక రైతు అధికారులకు సంబంధించినటువంటి కాళ్ళ మీద పడి వేడుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. గూండాల మండల కేంద్రం చెందినటువంటి ఐలయ్య అనేటువంటి రైతు సంవత్సర కాలంగా తనకు ట్రాన్స్ఫారం కావాలని డీడీ కట్టి అధికారుల చుట్టూ కాళ్ళలరిగేలా చెప్పులరిగేలా కూడా తిరుగుతున్నాడు. తోరు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు గూండాల తహసీల్దార్ కార్యాలయానికి అదనపు కలెక్టర్ షాలోము వచ్చిన సమాచారంతో ఒక్కసారిగా రైతు అక్కడ చేరుకొని అదనపు కలెక్టర్ కాళ్ళ ముందు అదేవిధంగా ఎంఆర్ఓ కాళ్ళ మీద పడి ప్రాధేయపడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ వెంటనే ట్రాన్స్ఫర్ అధికారులను పిలిపించి వెంటనే ట్రాన్స్ఫారం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. ఏదైతే దేవరకొండ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నెనావతు బాలునాయకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారు. చింతపల్లి మండలం కురిమేడు గ్రామంలో అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి బాలునాయకుని కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడ్డుకున్నారు. ఈ ఫ్యాక్టరీతో తమ ఊరంతా కూడా పొల్యూషన్ అవుతుంది, కాలుష్య కాసారంగా మారుతుంది, కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ బాలునాయకుని అక్కడ కేరవ చేశారు, అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైనటువంటి బాలునాయక్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మదిరాలో ఉన్నటువంటి సిరిపురం ఎస్బీఐ బ్రాంచ్లో దొంగలు విఫలయత్నం చేశారు. వెనక ఉన్నటువంటి డోర్లు పలగొట్టి లోపలికి వచ్చి లాకర్లు తెరిచేందుకు విఫలయత్నం చేసినప్పుడు అలారం సిస్టమ్ మోగడంతో బ్యాంకు సిబ్బందికి అలర్ట్ వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళంతా బ్యాంకులోకి వచ్చి చెక్ చేయగా దొంగతనం చేసేటువంటి యత్నం చేశారనేటువంటి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి వైరా ఏసీపీతో పాటు మదిర ఎస్ఐ క్లోజ్ టీమ్ను తీసుకొచ్చి మొత్తం కూలంకషంగా విచారణ జరిపారు. దొంగతనంలో ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి కోణంలో విచారణ కొనసాగుతుంది. త్వరలోనే ఆ దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దేవర సినిమా ఆలస్యం అవుతుందంటూ బెనిఫిట్ షో ఉదయం 5:30కు వేయాల్సిన షో ఆలస్యం కావడంతో రెచ్చిపోయి థియేటర్ను ధ్వంసం చేశారు. థియేటర్లో ఉన్నటువంటి కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వెంకటేశ్వర థియేటర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినటువంటి దాడిలో కొంత తీవ్రంగా నష్టం జరిగింది. ఫర్నిచర్తో పాటు ఇతర వస్తువులు, సామాన్లను కూడా పగలగొట్టి నానా హంగామా చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పడకేసింది. చిన్న టెస్టులకు కూడా బయటికి పంపిస్తున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఇవాళ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆవిడకు మొరపెట్టుకున్నారు. ఆసుపత్రిలో ఏ వసతులు కూడా లేవు, ఆఖరికి రక్త పరీక్షలు కూడా బయటికి రాస్తున్నారనే విషయాన్ని వారు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, మౌలిక వసతులు కల్పించాలని కూడా అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందులో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జండిగల్ రాజేందర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని ఆయనకు అంజలి ఘటించారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ బంద్ పాటించాయి. గత కొంతకాలంగా టీచర్సు, డ్రైవర్స్ మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా పాఠశాలను బంద్ చేశారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం, డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం అక్షర టెక్నో స్కూల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులలో వినతి పత్రాలు అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజే మండలం టీటీ దొడ్డి ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలియజేశారు. 120 మంది విద్యార్థులకు కేవలం 2 ఉపాధ్యాయులు ఉండడంతో ఆందోళన చేశారు. అయితే 2 ఉపాధ్యాయులు 120 మంది విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారని, పాఠశాలకు 6 ఉపాధ్యాయులు కావాలని, వెంటనే వారిని నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. వర్ధనపేట పట్టణ కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త దాడి చేశాడు. కత్తితో భార్య గొంతు కోశాడు. అదృష్టినటువంటి మామపై కూడా దాడి చేశాడు. మెడకు తీవ్ర గాయాలు కావడంతో 33 కుట్లు వేసినటువంటి డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. మరో ప్రధాన వార్త చూసినట్టయితే పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి నర్సంపేట నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లంతా వరంగల్ కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అడ్డుకున్నటువంటి పోలీసులు దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పెండింగ్ బిల్లులను చెల్లించడంలో విఫలమైందని, కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలని అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లంతా కూడా నినాదాలు చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు పరకాల నియోజకవర్గ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాళులర్పించిన సందర్భం అయితే మనకు కనిపించింది. మరో ప్రధాన వార్త హన్మకొండ జిల్లా నుంచి మనం చూసినట్టయితే హన్మకొండలోని కాళోజీ విగ్రహం దగ్గర సిపిఐ నాయకులంతా కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. నిత్యావసర ధరలకు సంబంధించి పెరిగిపోతూ ఉన్నాయని, మోడీ హయాంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, మోదీ సర్కారు కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తుందని వాళ్ళంతా కూడా ఆరోపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 200% నిత్యావసర ధరల సరుకుల ధరలు పెరిగాయని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో R&B ఈఈ సహా టెక్నికల్ అసిస్టెంట్ 14,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పరిస్థితి కనిపించింది.
మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తిని రాజు అనే వ్యక్తి మంచం పట్టెతో కొట్టి చంపాడు. ఈ క్రమంలోనే హతమార్చినటువంటి వ్యక్తిని ఆ గ్రామస్తులంతా కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. నిందితుడిని పోలీసులకు అప్పచెప్పారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. తాడ్వాయి మండలం దామరవాయి అటవీ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి పోడు చేస్తున్నటువంటి జేసీబీని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆ జేసీబీని తీసుకొని వెళ్తుండగా ఆ జేసీబీ యజమాని ఇద్దరు అటవీ శాఖ అధికారులపై రాడ్లతో జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది. వాళ్ళిద్దరిని కూడా హన్మకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నాకు దిగారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి 240 డబల్ బెడ్రూమ్లను లక్కీ డీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అవి ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కార్యాలయం ముందు ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంత పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పేసి కాలయాపన చేస్తూ ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగి కలెక్టర్కి కూడా వినతిపత్రం అందించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దసరా లోపు ఈ డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో అధికారికంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, తర్వాత బీసీ సబ్లాన్స్ ఆధ్వర్యంలో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఒక వార్త చూసినట్టయితే జిల్లా ఫోటోగ్రాఫర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో మానవతా దృక్పథమైనటువంటి సేవలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా 10 రోజుల క్రితం జలాల్ అనే కల్వకుర్తి సిరిసవాడ గ్రామానికి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ చనిపోవడంతో వాళ్ళ కుటుంబం కల్వకుర్తిలో నివసిస్తుంది. అయితే ఆ కుటుంబం వద్దకు జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్కర్నూలుకు సంబంధించినటువంటి దాదాపు 56 మంది ఫోటోగ్రాఫర్లు వచ్చేసి ఆ జలాల్ అనే ఫోటోగ్రాఫర్ కుటుంబానికి 60,000 నగదు, తర్వాత బియ్యము ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళని ధైర్యంగా ఉండాలని చెప్పేసి అన్నిటికీ మేము తోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో కనిపించింది. వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు రాత్రి సమయంలో ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అలర్ట్ అయి వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో 2 దొరికారు. ఆ 2 కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. ఈ గుప్త నిధుల తవ్వకాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ గుప్త నిధుల తవ్వకాల్లో ఉన్నటువంటి దానిపైన పూర్తి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కోరుట్ల ఎస్ఐగా ఉన్నటువంటి మహిళా ఎస్ఐ శ్వేత శివప్రసాద్ అనే వ్యక్తిని కొట్టడంతో ఈ నెల 23న ఆయన పెట్రోల్ పోసుకొని ఇంట్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ఎస్ఐ కొట్టడంతో మరణించడము, అలాగే కుటుంబ సభ్యులు ఆందోళన చేయడము, వాళ్ళ సోదరి సెల్ఫీ విడుదల చేస్తూ దీనికి మొత్తం కారణం కూడా ఎస్ఐ శ్వేతనని పేర్కొనడంతో మొత్తంగా అప్పటికప్పుడు దిద్దుబాటు చెలదిగినటువంటి పోలీసులు ఎస్ఐ శ్వేతను ప్రస్తుతానికైతే ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ మొత్తంగా ఆమె మీద విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఈ అత్యంత బందోబస్తు మధ్య మొత్తంగా అయితే అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. ఇక మరొక ప్రధానమైన వార్త, జగ్గసాగర్ గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో మహిళను వివస్త్రణ చేసి చితకబాదిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో కుల సంఘ సభ్యులను గుర్తించినటువంటి పోలీసులు వారందరిపైన కూడా చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు ఇప్పటి వరకు 15 మందిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేశారు. మరికొద్ది మందిని వీడియోల ఆధారంగా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకైతే పూర్తిగా సిద్ధమయ్యారు. మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లా ఆసుపత్రిని మొన్న కల్వకుంట్ల సంజయ్
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3-man కమిటీ మెంబర్ కొరుట్ల ఎమ్మెల్యే విజిట్ చేసిన విషయం నాకు తెలిసిందే. ఆ క్రమంలో అనేక సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరము నిన్న స్టాఫ్ ఆసుపత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కొద్దిమంది పేషెంట్ బంధువులపైన దాడికి పాల్పడ్డారు. అంటే బీపీ చూడకుండానే మీరు ఎలా రాస్తారని ప్రశ్నించడంతో మీరే మాకు చెప్పేటువంటి వ్యక్తులు అయ్యారా అంటూ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడడం అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇప్పటికైనా ఆసుపత్రి తీరు మార్చుకోవాలని అయితే రోగుల సహాయకులు అయితే చెప్తున్నారు.